దేవతల్లాగా తయారైపోయి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో కూర్చొని ఉన్నాడట పోస్తే తాగడానికి. అక్కడికి స్వామి వచ్చాడు, సూర్యుడికి పోసాడు. చంద్రుడు ఆ పక్క ఉన్నాడు, మధ్యలో వీడు ఉన్నాడు. అటు సూర్యుడు ఇటు చంద్రుడు అన్నారట స్వామితో. వాళ్ళకి తెలుసు, సూర్యుడు వెలుగులో వాళ్ళకి అర్థమైపోయింది, విషయం యథార్థమైపోయింది. చంద్రుడు కనిపెట్టేసి మా మధ్యలో కూర్చొని ఉన్నాడు వీడు రాహు అని. కానీ అక్కడ ఇంకొకటి ఉంది, పంక్తిలో కూర్చున్నప్పుడు ఒకరికి సర్వ్ చేసి ఒకరికి సర్వ్ చేయకుండా కనుక ఉంటే సంకరణ వ్యాధి వస్తుందని చెప్పి శాస్త్రం. అట్లా దీన్ని ఇప్పుడు అతన్ని లేపడానికి అవకాశం లేదు, సంగ్రహణ వ్యాధి అంటారు దాన్ని. అతన్ని లేపడానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలి? స్వామి అట పోసాడట, వీళ్ళకి పోసినట్టే రాహువుకి పోసాడు. రాహువు తాగుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడికి దిగేటప్పటికి శిరచ్ఛేదం చేసేసాడు. కానీ ఇంతవరకు దిగింది కాదు, ఇదంతా అమృతమయమైంది కనుక రాహుకి తల మాత్రమే ఉందని. ఇంకా మీరు అంతగానే డీప్గా వెళ్ళబాకండి, ఇప్పుడు చాలు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అంటారు, ఏంటయా ఇంత అడ్వాన్స్ అవుతా ఉంటే కూడా ఈ స్టోరీ చెప్తా ఉన్నాడు స్వామీజీ, వీడు కూర్చొని నవ్వుతా. ఇప్పటి వరకు పర్వాలేదు, కానీ ఇదేంటి అసలు రాహు అనేటువంటి ప్లానెట్ ఏంటో తెలియదా వీళ్ళకి అని. కాదు, మనసో చంద్రమా, ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రం. కనుక మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు, బుద్ధికి అధిష్టాన దేవత సూర్యుడు. వాళ్ళిద్దరి మధ్యలో రాహు. అందుకని అమావాస్య రోజు అటు పరిగెత్తాడు, పౌర్ణమి రోజు ఇటు పరిగెత్తూ ఉంటాడు వీళ్ళని పట్టుకోవడానికని. కాబట్టి ఈ రాహు ఏదైతే ఉందో మధ్యలో, ఇదే మన జీవితాన్ని అంత్యం చేసేటువంటి మాయ. అది మనసుని బుద్ధిని కలుషితం చేస్తూ ఉంటుంది, దానికి శిరచ్ఛేదం చేయడం. అందువల్ల ఇప్పుడు రాహువుకి చేతులు కాళ్ళు నడుము ఇవన్నీ ఏమీ లేవు, కేవలం తల మాత్రమే ఉంటాడు. అది రాహు శిరహ అని అంటూ ఉంటాం మనం. కాబట్టి రాహు ఎప్పుడు కూడాను అంటే అహంకారం అనేటువంటిది అటు బుద్ధిని ఇటు మనసుని పాడు చేయకుండా ఉండాలి అనేది ఉద్దేశం. ఈ విధంగా అమృతం వాళ్ళకి వితరణ చేసిన తరువాత ఈ అమృతాన్ని తాగారు గనక దేవతలు మళ్ళీ బలాన్ని పుంజుకున్నారు కనుక శక్తియుతులైనారు. శక్తియుతులైన తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పట్టుకోగలిగారు. వీళ్ళ మీద దండెత్తి రాక్షసుల్ని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని పట్టుకున్నారు. అటు ఇంద్రుడు అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు, బలి చక్రవర్తి రాక్షస రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండారు. బలే పదత్రయం భూమే కస్మాద్దరి అయాచత భూతేశ్వర కృపణవత్